హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దబ్బా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దబ్బా అంటే మేక ఊపిరితిత్తులండి. దానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం అల్లం, చిన్నులపాయ ఒక పాయ మొత్తం తీసుకున్నానండి. చిన్నులపాయ, ఒక చిన్న ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. ఆనియన్స్, ధనియాలు, మీకు మసాలా కొంచెం ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఒక 2 ఎక్స్ట్రా వేసుకోండి. ధనియాలు, చెక్క, లవంగాయ కూడా వేసుకున్నాను. ఒక 4 లవంగాలు, చిన్న చెక్క ముక్క దాల్చిన చెక్క వేసానండి. ఒక మీడియం సైజ్ కొబ్బరి ముక్క కూడా వేసాను. అవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అది మటన్ ఊపిరితిత్తులు అంటారు కదా, దబ్బా అంటారండి మా సైడు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. దాన్ని క్లీన్ చేసుకోవాలి. బాగా కడిగేసుకున్న తర్వాత అట్లా తెల్లగా రావాలండి. దాంట్లో ఉన్న బ్లడ్ మొత్తం రెడ్ కలర్ అంతా పోయి అట్లా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇందాక మనం క్లీన్ చేసుకున్న దబ్బ దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో నుంచి నీసు వాటర్ వస్తాయి. ఆ వాటర్ పోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలండి. దాంట్లోంచి వాటర్ వస్తుంది, నీసు వాటరు. అవి మొత్తం బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గించాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అట్లా వాటర్ బయటకు వస్తాయండి. అట్లా వాటర్ వచ్చినప్పుడు మనం ఇందాడ ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా దాంట్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా వాటర్ మొత్తం డ్రై అయిపోయేలాగా ఉడికించుకోవాలండి. దాంట్లో నుంచి ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఇంకో 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, మనకి స్పైసీకి తగ్గట్టు కూడా కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను 3 స్పూన్స్ వేసానండి కారం. ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం వాటర్గా ఉన్నాయి కాబట్టి అవి కూడా డ్రై అయిపోయేలాగా. ఇప్పుడు మూత తీసి చూస్తే అట్లా వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనకి ఎంత వాటర్ కావాలంటే, మన గ్రేవీ ఎంత కావాలంటే అంత చూసుకొని వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ అలా రానిచ్చాలండి. వాటర్ పోసుకున్నాక నేను లైట్గా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ అండి, 5 విజిల్స్ రానిచ్చుకోవాలి. కర్రీ 5 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు కర్రీ ఓపెన్ చేసి చూద్దాము. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి రెసిపీ ఎవరన్నా ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేయండి. వీడియో ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.